राम राम सत्य है, 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 मेले मेले राम राम सत्य है, आदि भी अमर रहे। ఓటీటీలు వేస్తా, ఓటీటీలో కాకపోతే యూట్యూబ్ వేస్తా అంటే పన్నులు తింటావు నా కొడుక. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కించపరిచినట్టు ట్వీట్లు గాని నీ సినిమా గాని ఉంటే ఖబర్దార్ నా కొడుక. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రారా బయటికి రారా, తమ్ముంటే రారా. చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లు వేస్తావుగా. మొన్న కూడా అటుపక్క అటు చూడు, ఇటుపక్క ఇటు చూడు అని పెట్టినావు. రేయ్ లక్ష్మీ ఎన్టీఆర్ కాదు నుంచి చూస్తున్నాం నా కొడుక. వ్యూహం సినిమా మా నాయకుడు కించపరిచినట్టయితే నీకున్నదిరా ముందు ముందు. రామ్ గోపాల్ వర్మ నా కొడుకు బొమ్మ పెట్టాడు, వ్యూహానికి బాబు గారి బొమ్మ పెట్టాడు. నా కొడుక నువ్వురా బర్రె నా కొడుకువి, నువ్వురా బర్రె నా కొడుకువి. తమ్ముడు నువ్వు బయటికి రావాలి, బయటికి రారా. చెప్పు ఆ పెద్ద సైకో, ఆ పెద్ద సైకో గాంతో తిరిగి ఈ పిల్లి బిత్రే సైకో గాడు ఏదో ఎలక్షన్ ముందు చేయబోతుండో. చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరా. ఏదో కుక్కలారా. నా కొడుకు ఉండేవాడే కాదు, రామ్ గోపాల్ నా కొడుకు రామ్ గోపాల్ వర్మ, వీడియోలు కాదురా తీసుకునేది. రమ్ము ఉంటే రమ్మన్రా. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ. రే చెప్పండి రా, వాడు ఉన్నాడా, తొంగున్నాడా, లేకపోతే ఏదైనా ఆడదాని కాళ్ళు నాకుతాడా చెప్పండి. దానికి తెలుగు యువత వచ్చిందని చెప్పండి రా. తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చినామని చెప్పండి రా. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, మీడియా కూడా ప్రచురించాలి ఖచ్చితంగా. ఈయన కొడుక్కి శిక్ష పడాలి. ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. వాని మీద డిఫమేషన్ కేసు పెట్టాల్సిందే. ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే. ఖచ్చితంగా బండి ముందుకు బాని అన్న, బైక్ ముందు బాని అట్లే. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే. వాడిని ఐపీసీ 506, 509 కింద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే. వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు, లోకేష్ గారిని కించపరిచినట్టు, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు నాకుతుండో, వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండో. 420 బోకు నా కొడుకు, సైకో నా కొడుకు. వాడు ఇలా బర్రెలకు మా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిండు.
వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి సినిమాలు తీయకూడదు. సినిమాలు మనోభావాలు దెబ్బతిన్నాయి, కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. వీడిక్కడ ఇంట్లోనే దాక్కొని రావట్లేదు. వీడిక్కడ వీని ఇంటి ముంగట్టే వచ్చినాం మేము. వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఒకవేళ బహిరంగంగా వాడు క్షమాపణ చెప్పాల్సిందే. వాడు ఖచ్చితంగా ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే ఇది ఆరంభం మాత్రమే. రోజు తీవ్రత పెరుగుతుంది. అదే విధంగా థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, ఎగ్జిబిటర్లకు మేము హెచ్చరిస్తున్నాం. వీరి సినిమా గిట్ట మీరు వేసిందనుకో, థియేటర్లో మన గడబడి జరిగిందనుకో, అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నా. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ.